నమస్తే పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు వర్గాలను మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పాలకులది. మాటల మూటలు కట్టిండ్రు. అరే ఏం చేసిండ్రు రా నాయన అంటే మాటలు మూటలు కట్టి మాటలతోటి బోల్తా కొట్టియడం ఒక్కటి బాగా నేర్చుకున్నారు. నిజంగా దయాకర్ రావు గారు మాటలను మూటలు కట్టిలా, లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డోళ్ళు ఎవరైనా ఎంత మంచి మాట మూట కట్టిలో వాళ్ళ గురించి అన్న తప్పుగా మాట్లాడిందా? వాళ్ళకి తెలియదు, వాళ్ళు కొత్తగా వచ్చిళ్ళు, ప్రభుత్వం విఫలమైందని ప్రతి ఒక్కరికి సది చెప్పుకుంటూ వచ్చిన దయాకర్ రావు గారి మీద ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు ఎంత మాటలు మూటలు కట్టి అటువంటి మూటలను విప్పక అట్లనే దాచిపెట్టుకొని ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా పాలకుర్తి ప్రజలను మోసం చేసిన మాటలు మీరు ఒకసారి వినండి. ఆ విని ఇప్పుడు జరిగిందా లేదా అనేది మీరు గ్రహింపు తెచ్చుకోవాలి. ఒకసారి చూడండి. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వారి గురించి ఏమైనా చెడ్డ మాట్లాడిందా? ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితులలో లేరు. మిమ్మల్ని తరిమి కొట్టే పనిలోనే వాళ్ళందరూ కూడా ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు గుర్తు తెచ్చుకోవాలి ఒక్కసారి. రైతన్నలు, ఇక్కడ రైతన్నలు ఉన్నారా రైతన్నలు? మరి రైతన్నలకి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబటే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తుంది. మరి ఇదే కాదు, రైతన్నలకు అందరికీ కూడా సంవత్సరానికి ఎకరానికి 15,000 ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అమ్మ ఉన్నోళ్ళకే ఇస్తారా, బిడ్డ ఉన్నోళ్ళకే ఇస్తారా అని మీరు అనుకోవచ్చు. అట్లేం లేదు. భూములు లేని వాళ్ళకు కూడా, కౌల రైతులకు కూడా ఎకరానికి సంవత్సరానికి 12,000 ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కింటా వరి పండిస్తే బోనస్ ఎంత? 500 బోనస్. మరి అట్లా మనం చూసుకున్నట్టయితే ఎకరానికి అందాజగా 20 క్వింటాలు వేసుకున్నా మన కాడనే 10,000 వచ్చాయి, అవునా కాదా? ఇదే కాదు, మరి కరెంటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే. మంచిగా నీళ్ళు వచ్చాయి. నీళ్ళు ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు ఇస్తాయి. ఇప్పుడు వచ్చాక ఒక్కసారి కూడా రాలేదు. రాలని చెప్తే మనం సప్లై అవ్వకున్నాం, పెట్టగానే అవ్వకున్నాం. దున్ను తప్పిందా? ఇప్పుడు రైతు బాధిస్తా అంటే కాంట్రాక్టర్లకు ఇస్తారా? రైతు భరోసా ఇస్తానని చెప్పే పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడు రైతు బంధు అప్పులు ఎత్తి పెట్టుకుంటే అప్పులకు ఉండేదా? ఇప్పుడు ఎట్లా దీని పరిష్కారం ఇయ్యాలని చెప్తే ఆయన పెట్టబోదు సార్. ఇలాంటి మాటలు మూటలు కట్టిన కాంగ్రెస్ మాటలను నమ్మి ఈరోజు ఒక గిరిజన రైతు ఆత్మహత్య కారణమైంది. ఒకసారి వినండి ఏం జరిగిందో. ఎందుకంటే న్యాయంగా పోయే జనాభాను ఇవాళ మా యొక్క ఉసురు పోసుకొని మా కుటుంబాన్ని, గిరిజన కుటుంబాలను బయలు చేస్తున్న మీ యొక్క ప్రభుత్వాన్ని తొందరలోనే కూల్చే రోజు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకులారా. భావనోత్ మహబూబ్ పాప యువకుడు, దొరికి ఒక రైతు కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తి, వ్యవసాయం చేసుకుని బతికే వ్యక్తి. ఈ రామ్దాస్ తండా, చంద్రు తండా వీళ్ళంతా కూడా ఎస్టీస్ తండా వీళ్ళంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్ళు. కానీ ఆయన 10 ఎకరాలు కూడా కౌలు తీసుకున్నాడు. ఆ కౌలు తీసుకున్న ల్యాండ్ కూడా లాస్ అయింది. రోగాలు వచ్చినాయి, రైతు బంధు వల్లే, రుణమాఫీ కాలే. తన భూమిలో కూడా పెట్టి రుణం తీసుకున్నాడు, అది కూడా రాలే. ఇన్ని తీర్లా పత్తి అమ్మబోతే కూడా ధర లేదు, ఒడ్లు కొనటోళ్ళు లేరు. అన్ని తీర్లా అవస్థపడ్డాడు. అవస్థపడి ఆఖరికి ఈ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. ఇది ప్రభుత్వ హత్య. ప్రభుత్వం రైతు బంధు ఇస్తే ఇబ్బంది కాకపోదు. రుణమాఫీ ఆశతోటి ఉన్నాడు, రుణమాఫీ కాలేదు. పత్తి కొనటం లేదు, తేమ శాతం చూసి పత్తి కొంటలేదు, ఒడ్లు కొంటలేదు. 4 రోజుల బట్టి కూడా ఒడ్లు కూడా కొంటలేదు. ఇక వీళ్ళు ప్రభుత్వం మొండిగా ఉన్నది. ఇచ్చే రైతు బంధు ఇయ్యలేదు, రుణమాఫీ చేయలేదు, ఒడ్లు కొంటలేదు, పత్తి తేమ శాతం అని రిజర్వ్ చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైతులు ఆందోళన చెందుతారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. పొంగులేటి గారు కానీ, తుమ్మల కానీ, రేవంత్ కానీ. ఏం చేసింటారు మీరు రైతులకు? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇవ్వలేదు. 7,000 కోట్లను డైవర్ట్ చేసి 2 సార్లు ఇచ్చేది. టకా వ్యవసాయం నాటేయక ముందే రైతు బంధు పడేది. ఒడ్లు తడి ధాన్యం కూడా కొన్నాడు, తేమ శాతం కూడా దుర్లేదు. మీరు తేమ శాతం అని ఎండబెట్టి 4 రోజుల బట్టి ఇంతవరకు కాంటాలు కూడా మొదలు కాలేదు. పత్తి ఘోరంగా ఉన్నది. సీసీ వాళ్ళు గట్టిగా మీరు
పూర్తి చేసి కొనిపించే ఏర్పాటు చేస్తారు. రైస్ మిల్లర్స్ మొత్తం బంద్ పెట్టారు. ఇటు రైతు బంధువు రాలే, రుణమాఫీ అని ఆశతో ఉన్నారు, ఆ రుణమాఫీ కాలేదు. రైతులు ఆందోళన చెప్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు, మహారాష్ట్రలో మేము 6 పథకాలు ఇంప్లిమెంట్ చేసినాం. ఏ ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేసినా 6 గ్యారెంటీలు మేము చేసినాం అంటాను. ఒక్కటి చేసినామా? సిగ్గు లేకుండా మాట్లాడుతాడు. మహారాష్ట్ర పోయి మాట్లాడుతున్నాం. నీకేమన్నా ఉన్నదా? పిచ్చి పిచ్చిగా ఇంకా ఈ సంవత్సరంలో ఉత్సవాలు చేసుకుంటాట. మేము సంవత్సరం లోపల ఇన్ని పనులు 6 గ్యారెంటీలు చేసినామని ఉత్సవాలు సిగ్గన్నా లేదా? నువ్వు ఎక్కడో చేసుకుంటు కాదు, ప్రజల మధ్యలో రండి. నీ తండకొచ్చి చేసుకో ఉత్సవాలు దమ్ముంటే. రైతులు ఎంత ఆ రోజు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి ఇక్కడ నీళ్లు ఇవ్వటం వల్లనే నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్ళం కూడా బంద్ పెడుతుంది. ఇంకా సిగ్గు లేకుండా కరెంటు బంద్ చేసినాం. ఏమనంటే కేసులు పెడతాం. ఏం పెడతాం? కరెంటు గురించి ఇక్కడి నుంచి కొనుక్కొచ్చి ఇచ్చాడు. కరెంట్ నీళ్ల కోసం కాళేశ్వరం దొరికితే దాంట్లో తప్పు జరిగింది. ఎవరి కోసం? రైతుల కోసం చేశారు. రైతులు బాగుండాలని కరెంట్ ఇచ్చారు. నేను ఒకటే అంటున్నా, సిగ్గులేని మాటలు బంద్ చేయండి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు చేయండి. హామీలు చేయక కొత్త వాటికి పోతారు. అవి చేస్తలేరు. కేసీఆర్ ఇచ్చిన ఇంతవరకు ఇయ్యలే. కేసీఆర్ కిట్ ఇస్తలేవు, రైతు బంద్ ఇస్తలేవు, రైతు బీమా బంద్ అయింది. ఇక తులం బంగారం నిన్న గన్నపల్లి కడియం శ్రీహరి గారు పోయింది. పోతే ఏమంటారు? నేను కళ్యాణ లక్ష్మి ఇది కేసీఆర్ ఇచ్చిందేనా, నువ్వు తులం బంగారం ఇస్తావు ఇయ్యలేదేందా అని అడుగుతాను. పిచ్చి మాటలు దొబ్బి ప్రజలను మోసం చేశారు. 2500 మహిళలకు ఇస్తారన్నావు, కూలీలకు ఇస్తారన్నావు, ఏం చేయలేదు. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, రైతులకు నువ్వు మోసం చేశావా? హరీష్ రావు గారు మోసం చేశారా? కేసీఆర్ గారు మోసం చేశారా? టీఆర్ఎస్ పార్టీ మోసం చేశారా? నువ్వే అన్నావు. పోయినసారి 9వ తారీఖు అన్నావు. మళ్ళీ ఆగస్టు 15 తారీఖులో 6 గ్యారెంటీలు పూర్తి చేసి రుణమాఫీ చేస్తాను. నువ్వు 6 గ్యారెంటీలు పక్కకు పెట్టావు. రుణమాఫీ అన్న చేసినవా అని నేను లెక్కేస్తున్నా. మళ్ళా ఇలా రిలీజ్ చేసింది 17,000 కోట్లు. అవన్నీ రైతు బంధు పైసలే. దాన్ని నువ్వేంది ఆగస్టు 15 లోపల ఖమ్మంలో నువ్వు సంబరాలు చేసుకున్నావు. సిగ్గు లేకుంటారు. 1, 2, 1 కోటి, 1 లక్ష, 2 లక్షలు అంటే వేరు. 20-25 కోట్ల దాకా ఇంకా రావాలి. నువ్వు ఇచ్చినవి 17,000 కోట్లు. ఎంత మోసం చేశావా? సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. మేము వదిలిపెట్టడం లేదు. కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసి రుణమాఫీ అయ్యే వరకు, ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయ్యే వరకు పోరాటం ఆగది. చూసిల్లు కదా, ఓ రైతు ఇలాంటి హామీలను నమ్మి వస్తాయేమని ఆశపడి 10 ఎకరాలు కౌలుకు తీసుకొని అవి రాక ఇబ్బంది పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మీరు విన్నారు. ఇలాంటి మాటలకు, కల్లిబొల్లి మాటలు ఇంకా నమ్మి మీ భవిష్యత్తును, మీ బంగారు బాటను చెడగొట్టుకోవద్దు. పాలకుర్తి నియోజకవర్గ ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించి దయాకర్ రావు గారు ఎంత కృషి చేస్తున్నారో, మనకు పదవి పైన, అధికారం పైన, ప్రజల కోసం ఎంత సేవ చేయడానికి ముందుగా తిరుగుతున్నాడో మీకు ఎరికే. ఇంతవరకు చూసుకున్నట్లయితే ఒక్క పని కూడా వీళ్ళు చేసినట్టుగా లేదు. ఇంకా మన భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు. మనం మంచి పాలకుర్తిని బంగారు పాలకుర్తిగా చేసుకుందాం, దయాన్ని గెలిపించుకుందాం, మళ్ళీ తీసుకొచ్చుకొని ఇలాంటి సమస్యలు పాలకుర్తిలో తలెత్తకుండా ఇక్కడికే ఖండించి పాలకుర్తి ప్రజలు ఎంతో చైతన్యవంతులు ఆలోచించి ఇలాంటి మాటలకు మీరు లొంగకుండా మంచి మీ ఓటును మీ విలువైన సమయాన్ని, మీ విలువైన ఓటును, మీ విలువైన కష్టాన్ని ఇట్లా పైసలకు, మాటలకు లొంగి పోగొట్టుకోకుండా నిలబెట్టుకుంటారని ఆశిస్తూ నేను చింటూ, మీ బీఆర్ఎస్. జై పాలకుర్తి, జై తెలంగాణ.